గీత యూవి కలిసి ఇదివరలో భలే భలే మగాడు అనే సినిమా తీశారు. అది బ్రహ్మాండమైన సక్సెస్ అయింది. దాని తర్వాత మళ్ళీ మారుతితోటి ఇదే జంట బ్యానర్స్ మళ్ళీ ఇంకొక మంచి సినిమా తీయాలని చెప్పి ఒక మూడు సంవత్సరాలు అవుద్దా అది ప్రయత్నించి ఇప్పటికీ మారుతికి ఇప్పటికి మాకు తీయాలన్న కథ దొరికిందనమాట. అంటే దాన్ని ఇండైరెక్ట్గా మారుతి డేట్లు దొరికినాయి అన్నమాట. మారుతికి ఒక ప్రత్యేకమైన ఒక స్టైల్ ఉంది, ఒక మంచి మెసేజ్ ఉన్నది. చాలా సరదాగా దాన్ని అంటే మనకు టైం తెలియకుండా ఎక్కడ బోరు కొట్టకుండా నవ్వుతా సరదాగా తీసుకెళ్ళిపోయి ఆ మెసేజ్ మనలోకి వెళ్ళేలాగా చూసే ఒక నేర్పరితనం బహు కొద్ది మందిలో ఉంది. అందులో మన మారుతి ప్రథమ శ్రేణిలో ఉంటాడు. ఇది కథ మెయిన్గా ఎన్ఆర్ఐస్ గురించి చెప్పిన కథ. ఎన్ఆర్ఐస్ చాలా ఆనందపడతారు, కొంతమంది బాధపడతారు. అటువంటి పెక్యులియర్గా చేసిన కథ. ఇందులో మనకి మెసేజ్లు అట్లా అన్నిటికన్నా కూడా మన ఎన్ఆర్ఐస్ ఎంత బాధపడుతున్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళతో కనెక్ట్ అవ్వలేక వాళ్ళ పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, వీటి మీద అమెరికాలో కూడా కొంత షూటింగ్ చేశారు, దాని మీద తీశారు. ఇక దీని గురించి మిగతా చెప్పాలంటే మాకు ఏ బాధ లేకుండా మమ్మల్ని నిర్మాతలుగా అలా ఉంచి మొత్తం బాధ్యత తను వేసుకుని తీసిన మారుతి ఎక్కువ వివరాలు చెప్పగలడు. నేను చెప్పవలసి వస్తే మన హీరోయిన్లు ఇద్దరు నాకు చాలా తర్వాత మా వాడు సినిమా చేస్తున్నాడు గీతాలో 2 సంవత్సరాలు. అంటే పాపం అతను తప్పేమీ లేదు, మనమే సరైన కథ దొరికి నువ్వు చెయ్యనంటే ఎప్పుడు రెడీగా ఉన్నాడు. రాశితోటేమో చాలా నుంచి చేయాలనుకుంటున్నాం, కుదరట్లేదు. ఒక సందర్భం వచ్చింది. రాశి క్యారెక్టర్ మట్టుకు అదిరిపోయే క్యారెక్టర్, చాలా బాగా చేస్తుంది ఈ మధ్యకాలంలో. ఇంకా రాబోయే 2020లో ఇంకో క్యారెక్టర్ ఉంది, చాలా మంచి క్యారెక్టర్ అది, చేద్దిగాని. GA2 యూవి బ్యానర్లో అంటే బలబల మగాడి వైకి యాక్చువల్గా ఈ 2 బ్యానర్లని కలిపాను. దాని తర్వాత అంటే ఎటు తిప్పినా మా ఫ్రెండ్స్ అంతా మేమే అక్కడే. బట్ యాక్చువల్గా మళ్ళీ నాకు అంటే ఇక్కడ అరవింద్ గారికి కథ చెప్పేటప్పుడు మాకు అంటే ఎంత కంఫర్టును నెక్స్ట్ తీసే అంటే డైరెక్టర్కి ఎలా ఉంటుందంటే తీసే ప్రతి షాట్ కానీ ప్రతి ఇది కానీ తెలియని ఆయన అంటున్నారు మొత్తం బాధ్యత అంతా నెత్తి మీద వేసుకుని చేశాడు ఇదని. బట్ ఏంటంటే తీసే ప్రతి షాటు ప్రతి డే ప్రతిరోజు ఆయన మాకు గుర్తొచ్చి ఆ షాట్ పెడుతూ ఉంటుంది. ఎందుకంటే డైరెక్టర్కి ఎందుకంటే ఇది అరవింద్ గారి సినిమా, చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకు తీయాలి అనే బాధ్యత అనేది ఆయన మాకు కనపడకపోయినా, ఆయన మాకు తక్కువ టైము కనపడినా ఆయన అంటే మనకు తెలియకుండా సాయిబాబాని ఎలా ప్రేమిస్తూ ఉంటాం, ఆయన అలా ప్రేమిస్తూ ఉంటాం మేము తెలియకుండా. మాకు వెనక నుంచి ఇన్ఫ్లుయెన్స్ అంత ఇదిగా ఉంటుంది. అందుకని ఆ బాధ్యతతో ఒక మంచి సినిమా చేయాలని అనుకున్నాను యాక్చువల్గా. బట్ నిజంగా వచ్చిన ఒక మంచి థాట్ని హీరో ఫస్ట్ ఈ కథను యాక్సెప్ట్ చేయడం, చేసిన తర్వాత దాన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా తనకి పాయింటే చెప్పాను ఫస్ట్, చెప్పిన తర్వాత దాన్ని మళ్ళీ ఫుల్ ప్లెడ్జ్డ్గా అరవింద్ గారికి నేరేట్ చేశాను. చేసిన తర్వాత అంకుల్ నాకు పొద్దున్నే ఫోన్ చేసి మంచి ఎక్సలెంట్ పాయింట్ చేసేవారు, దీన్ని జాగ్రత్తగా చేస్తే బాగుంటుందని చెప్పి ఆయన ఇచ్చిన ఒక నమ్మకంతో దీన్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళగలిగాను. యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు విజేత అని ఇలాంటి సినిమాలు మంచి మంచి సినిమాలు ఫ్యామిలీ సినిమాలు వచ్చిన సంస్థ గీత ఆర్ట్స్. అలాంటి సంస్థలో చాలా రెస్పాన్సిబుల్ ఫిలిమ్స్ చేశారు. అలాంటి రెస్పాన్సిబుల్ ఫిలింగా మన సినిమా కూడా ఉండాలి అని ఒక చాలా బాధ్యతగా తీసిన సినిమా ఇది. దీనికి నిజంగా సత్యరాజ్ గారు ప్రాణం పోశారని చెప్పచ్చు. దానికి రవిశంకర్ గారు ఇచ్చిన రీసెంట్గా ఆయన వాయిస్ ఇచ్చి ఆ రోజు యాక్చువల్గా 1 డేలో చెప్పి వెళ్ళిపోతానన్నారు డబ్బింగ్, అలాంటిది 2 డేస్ ఉండి నేను చాలా నచ్చిందండి నాకు సినిమాని. ఆయన చాలా ప్రేమించి సినిమాని ఆయన వెళ్తూ కూడా
ఆయన చెప్పారన్నమాట, పెద్ద హిట్ కొడుతున్నారు సార్, నిజంగా చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చాలా మంచి సినిమా తీశారని. ఒక హ్యాపీనెస్తో ప్రతి ఒక్కళ్ళు కూడా టెక్నీషియన్స్ అందరూ వాళ్ళు ఓన్ చేసుకుని చేసిన కథని అందరూ ఇది వాళ్ళ ఓన్ కథ కింద అందరూ యాక్ట్ చేశారు. అట్లాగే రావు రమేష్ గారు, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు దగ్గర దగ్గర ఈ సినిమాలో నేను ఇంతవరకు ఏ సినిమాలో కూడా చాలా తక్కువ మంది, చాలా లిమిటెడ్ దీంతో చేశాను. బట్ ఈ సినిమాకి కాస్టింగ్ దగ్గర దగ్గర ఒక 30 మెంబర్స్ 40 మెంబర్స్ ఉండేవాళ్ళు. నాకు నిజంగా ఈ సినిమా ఎంత ఫ్రీగా చేశానంటే, నాకు బలెబల మగాడివే, నేను ఎప్పుడు అదే చెప్తున్నాను, యాక్చువల్ బలెబల మగాడివే ఎంత బాగా చేశానో ఫ్రీగా, అంటే నాకు నచ్చింది చేసుకుంటూ వెళ్ళిపోయి, నాకు ఫైనల్గా నాకు వంశీ కానీ వాసు కానీ ఒక జడ్జిమెంట్ దాంట్లో నాకు ఒక వాల్ లాగా వాళ్ళిద్దరూ డార్లింగ్ ఇది ఓకే అని నాకు పర్ఫెక్ట్గా నన్ను గైడ్ చేయడంలో నా ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ ముందుంటారు. అట్లాగే టెక్నీషియన్స్ సపోర్ట్ కానీ నేను ఏది అడిగితే అది ఇవ్వటం. అట్లాగే తమన్ను ఇప్పుడే వచ్చాడు కరెక్ట్గా టైంకి. ఏ తమన్ కానీ అంటే సపోర్ట్ నాకు నిజంగా ఎవరిని అడిగితే వాళ్ళని తమన్ ఇచ్చారు. అట్లాగే కెమెరామెన్, కొత్త కెమెరామెన్ అంటే మది గారి దగ్గర అసిస్టెంట్గా చేశాడు జయకుమార్. తను నిజంగా విజువల్గా చాలా డెడికేటెడ్గా ఎంత సిన్సియర్గా వర్క్ చేశాడో. ఈ సినిమా మీకు ఫస్ట్ టీజర్లోనే చాలామంది చెప్పారనమాట, మంచి ఆర్టిస్టిక్గా చేసినట్టుంది, ఇలా ఉంది అలా ఉందని. ఆ క్రెడిట్ అంతా 100% జయకుమార్కి. ఎందుకంటే జైని ఇచ్చింది నాకు వంశీ నమ్మకాన్ని డెఫినెట్గా అతను ప్రూవ్ చేసుకున్నాడు. అట్లాగే హీరోయిన్ రాశి చాలా సింపుల్గా ఉండే బబ్లీ క్యారెక్టర్, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. బట్ నువ్వు ఫ్రీ అంటుంటే మనం డబ్బులు ఇవ్వలేదా అని అడుగుతున్నాడు. 3 రెట్లు ఎక్కువ తీసుకున్నాడా బాబు? ఎవరు? నేను ఫ్రీగా వర్క్ చేశాను కానీ డబ్బులు లేకుండా కాదు. అంటుంటే మాకు డౌట్. నేను ఫ్రీగా చేస్తారన్నా మీరు చేయించరు కదా, మనవాడు అస్సలు చేయించడు. చాలా హ్యాపీగా ఉందండి. ఈ రోజుతో షూటింగ్ అయిపోయింది. లాస్ట్ సాంగ్ ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. యాక్చువల్గా ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఈ వాళ్ళతో సాంగ్ కూడా అయిపోయింది. డిసెంబర్ థర్డ్ వీక్ ఎందుకు 20th రిలీజ్ అవుతుంది. ఎందుకు మొహమాటం మళ్ళీ 20th రిలీజ్ అవుతుంది సినిమా. అంతా పక్కగా మేము అనుకున్న షెడ్యూల్ ప్రకారం పర్ఫెక్ట్గా వెళ్తుంది, ఆన్ టైం అంతా. మీరందరూ అంటే ఓన్లీ ఫ్యామిలీ సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుందని కాదు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దోళ్ళ వరకు అన్ని ఏజ్ గ్రూపులు అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ విషయం అయితే కంపల్సరీ ఎష్యూరెన్స్ ఇస్తున్నాను. ఎందుకంటే ఈ మధ్యకాలంలో వచ్చే సినిమాల్లో మంచి ఎంటర్టైన్ అవుతూ, కావాలని వీడేదో క్లాస్ పీకుతాడు ఈ సినిమా మనం వెళ్ళాలా వద్దని మాత్రం ఆలోచించక్కర్లేదు. క్లాస్ అనేది మీకు తెలియకుండా పీకేస్తున్నది. క్లాస్ పీకడం ఉంటుంది కానీ మీకు తెలియకుండా జరిగిపోతుంది. అది కూడా మంచి ఎంటర్టైన్మెంట్తో పక్కా మంచి ఒక కంటెంట్ని అయితే మీరు చూడబోతున్నారని చెప్పి ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతున్నాను. నాకు ఇలాంటి ఒక మంచి ప్రాజెక్టు చేయడానికి అవకాశం ఇచ్చిన అరవింద్ గారికి, నా ప్రొడ్యూసర్స్ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియా మిత్రులందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఈ సినిమాని చాలా బాగా జనంలోకి తీసుకెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఏ జోనర్ ఆ జోనరేనండి. అంటే అన్ని సినిమాలు ఆడాలని కోరుకుంటున్నాం డెఫినెట్గా. అంటే మా సినిమా కంప్లీట్గా మేము వేసే ట్రైలర్స్ని బట్టి చెప్పొచ్చు ఏ జోనర్ అనేది. ఆ జోనర్ని బట్టి ఆడియన్స్ అన్ని సినిమాలు చూస్తారు. ఆ ఆడియన్స్కి ఇప్పుడు సినిమాలు కావాలి, మంచి టైము, వాళ్ళకి కావాల్సిన మంచి ఫుడ్, ఫుల్ మీల్స్ పెట్టబోతున్నాను అయితే గ్యారంటీ ఇస్తాను. సెంటిమెంట్ అని నేను అసలు సెంటిమెంట్ డీల్ చేశానని చెప్పట్లేదు, సెంటిమెంట్ కూడా ఉంది ఈ సినిమాలో. ఏంటంటే ఫుల్ మీల్స్ అనేది అందుకే అంటున్నా. ఇందులో కర్డ్ వేసారు ఈసారి అంటే కర్డ్ కాదు, అన్నీ ఉన్నాయి అందులో. అన్నీ అంటే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. అంటే ఇలాంటి పాయింట్ని ఇలా కూడా చెప్పొచ్చు అన్నమాట అని అయితే మాత్రం ఒక కొత్త వేలో ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే ప్రతి ఒక్కళ్ళు కనెక్ట్ అవుద్ది. రియలిస్టిక్ ఇన్సిడెంట్ అంటే ఒక ఇన్సిడెంట్ అని తీసుకుని చేసిన కథ కాదు,
అంటే ఈ పాయింట్ ఇది ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఇది రన్ అవుతుంది. అది మీరు చూసినప్పుడు అందరికీ కనెక్ట్ అవుద్దని మీరు ఫీల్ అవుతారు డెఫినెట్గా. అలా ఏం లేదండి, ఇది అసలు అంటే అంటే మీకేంటంటే ఫ్యామిలీ సినిమా 10 మంది కనపడితే పలానా సినిమాని ఇమాజిన్ చేసుకుంటారు, కానీ ఈ కైండ్ ఆఫ్ పాయింట్ యాక్చువల్గా ఇంతవరకు అయితే రాలేదు, ఎక్కడ స్క్రీన్ మీద అయితే రాలేదు. అదైతే ఎష్యూరెన్స్ ఇవ్వగలుగుతా. బట్ సంతోషంగా ఉంది మాకు కూడా ఆ మాట ఏంటో. లేదండి, అతి మంచోడు ఈ సినిమా, చాలా అతి మంచోడు సినిమా. అతి మంచోడు అనేది డిజార్డర్, అతని ప్రాబ్లమే మంచోడు. డిజార్డర్లు అలాంటివి ఏం లేవు. బట్ డిజార్డర్ అనేది కూడా అది ఒక కైండ్ ఆఫ్ సినిమా అది. బట్ చేసినవి మళ్ళీ ఎందుకు చేయడం, మళ్ళీ ఇదొకటి అంతే. థ్యాంక్ యూ. డిజార్డర్ ఉంది, అది చెప్పు. హీరోయిన్ డిజార్డర్, అడిక్షన్ ఉంది, ఎడిక్షన్. వెరీ హ్యాపీ మారుతితో రెండో ఫిలిం ఆఫ్టర్ మహానుభావుడు. చాలా వెరీ హార్ట్ టచింగ్ స్క్రిప్ట్ తెచ్చాడు. ఫస్ట్ నాకు తేజ్కి ఒక వెరీ బిగ్ సక్సెస్ ఇవ్వబోతున్నాడు, అదైతే 100% గ్యారంటీ. ఆర్ఆర్ చూసినప్పుడు చాలా వి ఎంజాయ్డ్. ఒక ఫిలిం చాలా హంగ్రీగా ఉండింది. ఇట్ వాస్ ఆస్కింగ్ ఫర్ వెరీ గుడ్ మ్యూజిక్. ఫిల్మ్ అడుగుతూ ఉండింది నాకు మంచి మ్యూజిక్ అని. ఆర్ఆర్ చూస్తున్నప్పుడు ఇట్ వాజ్ ఆస్కింగ్ ఫర్ అ వెరీ గుడ్ మ్యూజిక్. సో అప్పుడు వీ ఫీల్ దట్ సినిమా బాగుంటే కానీ అది అడగదు, మంచి మ్యూజిక్ అడగదు అనమాట. సో మారుతి మేడ్ ష్యూర్ దట్ యాడ్ స్క్రిప్టెడ్ దిస్ ఫిల్మ్ రియలీ వెల్. కథ చెప్పినప్పుడే మేము చాలా మూవ్ అయ్యాం. వీ మూవ్డ్ లాట్, అంటే అందరం కదిలాం. వీ ఆల్ మూవ్డ్ లాట్. చాలా డిఫరెంట్గా నరేట్ చేసినప్పుడే స్క్రిప్ట్ని. సో ఎలా మారుతి విజువల్గా తెస్తారని నాకు ఐ ఫెల్ట్ రియలీ, అంటే మారుతి ఇలాంటి స్క్రిప్ట్ ఎలా, హౌ కెన్ హీ గెట్ దట్ ఆన్ ద స్క్రీన్ అనుకున్నాను. బట్ హీ పాస్డ్ అవుట్ ఆల్ ద ఎక్స్పెక్టేషన్స్ అనమాట. చాలా ఎక్స్ట్రానరీగా చేశారు. ఫస్ట్ హాఫ్ కైనా సెకండ్ హాఫ్ కైనా అసలు ఈ రియలీ మేడ్ రియలీ వెల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. తేజ్కి నాకు ఈజ్ గివింగ్ ఎ వెరీ బిగ్ సక్సెస్ అని రియలీ ఫీలింగ్ ఫ్రమ్ ద హార్ట్ వీఆర్ సేయింగ్. చాలా పెద్ద ఫిల్మ్, అంటే వర్క్ వైజ్ సరే అందరినీ చాలా ఎమోషన్గా కదిలిస్తుంది సినిమా. థ్యాంక్స్ టు మారుతి, అరవింద్ గారు, బన్నివాస్ గారు అండ్ యువి వంశీ. సో ఆల్ ఫ్యామిలీ ఫిలిం అనమాట ఇది. సో ప్రొడక్షన్ సైడ్ కూడా అంత అందరికి కావాల్సిన వాళ్ళు చాలా ఫర్ అస్. సో చాలా కష్టపడి చాలా ఇష్టపడి పనిచేసాం అనమాట. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ రాశి, ఎవ్రీబడి సో తొలి ప్రేమ తర్వాత విత్ రాశి అగైన్. సో మాదేంటి కాంబినేషన్ కాదు కానీ, బట్ వీఆర్ రియలీ ఫీలింగ్ సో గుడ్ దట్ ఆల్ ద మ్యూజికల్ కాంబినేషన్ ఆల్ సెట్టింగ్ అప్ అని. సో థ్యాంక్ యూ సో మచ్. చాలు కదా సార్, చెప్పండి. ఏం ఫీల్ అవ్వట్లేదు, భయపడుతున్నాను. ఏ సినిమాలో చెమటలు ఎక్కువ అవుతున్నాయి, అంటే సక్సెస్ ఎంజాయ్ చేయలేకపోతున్నాను. నెక్స్ట్ పాట బాగా చేయాలి కదా. సో ఒక పాట హిట్ అయిపోతే కష్టం కదా, అది కాపాడుకుంటూ వెళ్ళాలి. అంటే 11th ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి 12th ఫెయిల్ అవుతే ఎలా. సో అది ఆ భయంలో ఉన్నాను అనమాట. సో ఏది ఎంజాయ్ చేయలేకపోతున్నాను. బట్ ఐఎమ్ వర్కింగ్. అందరూ మా ప్రొడక్షన్, మా టీం అందరూ హ్యాపీగా ఉంటే సంతోషం. నమస్కారం. సో ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను, ఎందుకంటే రేపు నా బర్త్డే అండ్ ఇవాళ షూటింగ్ కంప్లీట్ అయింది. సో యూజువలీ whenever a film ends we feel very sad, బాధపడుతున్నాను కొంచెం. కానీ this film is ending on a very happy note, ఎందుకంటే I think it's one of the best experiences I have had. యూవీ క్రియేషన్ బ్యానర్లో ఆల్రెడీ వర్క్ చేశాను నేను, జిల్ చేశాను యూవీ క్రియేషన్స్తో. చాలా మంచి ప్రొడక్షన్ హౌస్. అండ్ ఎప్పటి నుంచి ఐ వాంటెడ్ టు వర్క్ విత్ గీతా ఆర్ట్స్. సార్, ఐ ఫీల్ ద సేమ్. సో ఐ థింక్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ GA2 and now యూవీ హ్యావ్ కమ్ టుగెదర్ ఫర్ ప్రతిరోజు పండుగ. మారుతి సార్, ఐ హ్యావ్ టు టాక్ అబౌట్ హిమ్. చాలా క్లారిటీతో తీశారు ఈ సినిమా. అండ్ చాలా మంచి కథ ఇది. వెరీ స్ట్రాంగ్ మెసేజ్ దట్ ఇట్ హ్యాస్. అండ్ ఐఎమ్ వెరీ లక్కీ దట్ ఇన్ దిస్ ఫిల్మ్ ఐ హ్యావ్ అన్ అమేజింగ్ క్యారెక్టర్. నా పేరు ఏంజల్ ఆర్నా. అండ్ ఈ అమ్మాయికి టిక్టాక్ అంటే పిచ్చి. సో షీ రిఫ్లెక్ట్స్ women today, or a lot of men and women today who are obsessed with TikTok.
నేను రియల్ లైఫ్లో ఐ డోంట్ రియలీ ఐ వాజంట్ రియలీ ఆన్ దట్ యాప్, కానీ ఇప్పుడు వస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు అర్థమైంది వై పీపుల్ ఆర్ ఆన్ దట్ యాప్, అండ్ చాలామంది కనెక్ట్ అవుతారు ఈ క్యారెక్టర్తో. ఐ రియలీ ఎంజాయ్డ్ ప్లేయింగ్ ఇట్ ఆల్సో, అండ్ I think everything about this film is very, very positive. And ఇప్పుడు 20th కి రిలీజ్ అవుతుంది, సో రియలీ వెరీ ఎక్సైటెడ్. అండ్ తమన్ కూడా చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఆ డిఓపి జే హ్యాస్ డన్ సో వెల్. సో it's like all the things have come together, and now we are just waiting for the release, and I hope that you guys love the film. Thank you. మంచి తెలుగు మాట్లాడుతున్నాం. అవును సార్, బాగా మాట్లాడారు. థ్యాంక్ యూ సార్. An amazing experience post Supreme and Bellam Sridevi tarvata. I think this is a very, very memorable character that I have, Angel Arna, and I have irritated him a lot, but we've had a lot of fun shooting for this film, and I hope that you like us in the film, and I hope Tej that we do more films in the future together again. Thank you. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మా సినిమాని ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఫస్ట్ మేము రిలీజ్ చేసిన పోస్టర్ నుంచి నిన్న రిలీజ్ చేసిన టీజర్ సాంగ్కి, రేపు రిలీజ్ అవ్వబోయే మా తక్కిట సాంగ్కి మీరు బాగా సపోర్ట్ ఇస్తున్నారు. సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్ మీడియా వాళ్ళకి. అండ్ సినిమా విషయానికి వస్తే గీతా ఆర్ట్స్ అండ్ యూవీ బ్యానర్స్లో ఎప్పటి నుంచో చేయాలి నా కోరిక. అండ్ వాళ్ళిద్దరూ కలిసి చేస్తున్న ప్రాజెక్ట్ ప్రతిరోజు పండుగ చాలా సంతోషంగా ఉంది నాకు ఈ అవకాశం వచ్చినందుకు. అండ్ అలాగే నేను 2014 నవంబర్ 14న గీతా ఆర్ట్స్ అనే అండ్ దిల్ రాజు గారి సంస్థ నుంచి నేను ఇంట్రడ్యూస్ అయ్యాను. సో 5 years తర్వాత మళ్ళీ గీతా ఆర్ట్స్ అండ్ మళ్ళీ యూవీ ప్రొడక్షన్లో నేను సినిమా చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఏదో హోమ్ బ్యానర్కి వచ్చినంత ఫీలింగ్ అండ్ వెరీ హ్యాపీగా ఉంది నాకు గీతా ఆర్ట్స్తో మళ్ళీ అసోసియేట్ అయినందుకు. దానికి ఐ షుడ్ థ్యాంక్ అరవింద్ గారు ఫర్ నాకు సపోర్ట్ చేస్తూ ఉన్నారు నాకు ఇండస్ట్రీలో వచ్చినప్పటి నుంచి. వెరీ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ దాట్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వంశీ అన్నకి అండ్ అరవింద్ గారికి ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్. అండ్ మంచి కథ, ఒక అందరూ ఇంట్లో ప్రతి ఒక్కరు చూసుకునే ప్రతి ఒక్కరు వాళ్ళు రిలేట్ అయ్యే పర్సన్ కింద నేను చేస్తున్నాను. వాళ్ళు ప్రతి ఒక్కరు ఆ క్యారెక్టర్ ఫీల్ అవుతారు, తన అండర్గోయే పెయిన్ ఫీల్ అవుతారు, ఎందుకంటే దే రియల్ లైఫ్లో చూస్తున్నారు కాబట్టి. ఎన్ఆర్ఐస్ అనే కాదండి, ఐ థింక్ ఎవ్రీబడి సిటీస్లో కానివ్వండి, ఊళ్ళలో కానివ్వండి, ప్రతి ఒక్కరు నా క్యారెక్టర్కి కనెక్ట్ అయ్యి దే విల్ డెఫినెట్లీ ట్రావెల్ త్రూ ఇట్. అండ్ అలాగే సత్యరాజ్ గారి క్యారెక్టర్ బ్రిలియంట్గా చేశారు అసలు. ఆయన ఐ థింక్ హీస్ ద యాప్ట్ చాయిస్ ఆ క్యారెక్టర్కి. అండ్ అలాగే రాశి ఏంజల్ ఆర్నా అనే క్యారెక్టర్కి బెల్లం శ్రీదేవి తర్వాత నాకు తెలిసి తను ఇంతగా ఎంటర్టైన్ చేసిన క్యారెక్టర్స్ చేయలేదు. సో దానికి కరెక్ట్గా తనకి ఏంజల్ ఆర్నా అనే క్యారెక్టర్ ఒక టిక్ టాక్ సెలబ్రిటీ క్యారెక్టర్ చేసింది. తను అసలు మామూలుగా తను చింపి పడేసింది అసలు. అండ్ అలాగే రావు రమేష్ గారు అండ్ ఆల్ ది రెస్ట్ ఆఫ్ ద క్యాస్ట్ అసలు అందరూ బాగా చేశారు. అండ్ తమను మ్యూజిక్ అసలు ప్రతి సాంగ్ ఒక 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 బ్యూటిఫుల్ ట్యూన్స్ అందరూ ఎంజాయ్ చేసేటట్టు ఇచ్చారు. అండ్ మేము షూటింగ్ చేసేటప్పుడు కూడా ఆ సాంగ్స్ని ఎంజాయ్ చేస్తూ చాలా రే ఆగరా అదే తమ్మ వెనకాల నుంచి వాడు భయపడుతున్నాడు ట్యూన్ ఇవ్వడానికి. ప్రతి ఒక్క అదే ఆనిమతి అని చెప్పలేకపోతున్నాను. సో ఇలాగే ఉండేదండి షూటింగ్ టైంలో అంతా. అండ్ అలాగే మా కెమెరామెన్ జై అసలు తను మా 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 డైరెక్టర్ మారుతి గారు అసలు గ్యాప్ ఇవ్వరండి. రెడీ 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 అని చెప్పేసి చెప్తూనే ఉంటారు. ఆ స్పీడ్ని మ్యాచ్ చేస్తూ క్వాలిటీ ఎక్కడ మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క ఆర్టిస్ట్ని అందంగా చూపిస్తూ వాళ్ళని ఎక్కడ టెన్షన్ పెట్టకుండా తను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తను అంత బాగా తీశారండి విజువల్స్. సో రియలీ థ్యాంక్ఫుల్ టు జై. థ్యాంక్ యూ సో మచ్ జై. సో అసలు మది గారు వాళ్ళ గురువు అంట. సో ఆయన్ని ఎక్కడ తక్కువగా చేయకుండా బాగా చేశారు జై. అండ్ అలాగే వీళ్ళందరికీ ఒకే చోటకి రావడానికి కారణం మారుతి అన్న. సో దానికి ఒక బ్యూటిఫుల్ లైన్ తీసుకొని ఒక మంచి కథ తీసుకొని సత్యరాజ్ గారి క్యారెక్టర్ కానివ్వండి, నా క్యారెక్టర్ కానివ్వండి, రాషీది కానివ్వండి, రావు రమేష్ కానివ్వండి, వీళ్ళందరినీ ఒక బ్యూటిఫుల్ స్టోరీలో తీసుకొచ్చి ఒక ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యేలాగా దాన్ని రాశారండి. అండ్ నా ఫస్ట్ లైన్ చెప్పిన చాలా ఎక్సైట్ అయిపోయాను. అండ్ తను ఎంత ఎక్సైటెడ్ అంటే ఆల్మోస్ట్ 1 week 10 daysలో ఫుల్ కథ చేసి నరేషన్ ఇచ్చేశారు. అండ్ ఇట్ వాస్ బ్రిలియంట్. ఈ సినిమా ఎలాగైనా చెయ్యాలి, మిస్ అవ్వకూడదు నాకు థాట్ అయితే వచ్చింది. అండ్ అందుకే మిస్ అవ్వలేదు. అండ్ ఐ థింక్
ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన ప్రతి ఒక్కరు ఫ్రమ్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు 6 నుంచి 60 వరకు ఎవరైతే చూస్తారో సినిమాని వాళ్ళు 100% కనెక్ట్ అయ్యి డెఫినెట్లీ వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇట్లాంటి సినిమా వచ్చి చూసినందుకు. ఐఎమ్ షూర్ దట్ పీపుల్ విల్ ఎంజాయ్ దిస్ ఫిల్మ్ అండి. అండ్ రేపు మా సాంగ్ 3rd సాంగ్ రిలీజ్ అవుతుంది, తకిట అనే సాంగ్. అండ్ దానికి ఆల్రెడీ ప్రోమో రిలీజ్ చేసాం నిన్న, దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. వాజ్ వెరీ వెరీ హ్యాపీ. దానికి తమన్కే థ్యాంక్స్ చెప్పాలి. ఆడు మమ్మల్ని కన్విన్స్ చేసి ఈ సాంగ్ బాగుంటుందని చెప్పి మాకు పంపించాడు. అండ్ ఐ హోప్ రేపు సాంగ్ రిలీజ్ అయిన తర్వాత మీ అందరికీ నచ్చి మీ అందరి బ్లెస్సింగ్స్ మాకు ఇస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అండ్ అలాగే ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మీడియా అగైన్ ఫర్ వాళ్ళు సపోర్ట్ ఇచ్చినందుకు అండ్ ఫర్ గివింగ్ అస్ దేర్ లవ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. GA to UV కాంబినేషన్ నేను భలే మగాడివే చేసామండి. 2 సాంగ్స్ చేశానండి. మళ్ళీ డైరెక్ట్ మారుతి గారు దీంట్లో ఒక సాంగ్ ఇచ్చారు. ఆడియో ఆల్రెడీ బాబా సాంగ్ అని ఉంటారు, చాలా పెద్ద హిట్ అయింది. తమ్మన్ గారు ఈ సాంగ్ కూడా చాలా బాగా ఇచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ థ్యాంక్ యూ. So sweet.